హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మంత్రి కొడాలి నాని చికిత్స పొందుతున్నారు. నిన్న మధ్యాహ్నం అస్వస్థతకు గురైన ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే కొడాలి నానికి గుండెపోటు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు గుండెపోటు రాలేదని, కేవలం గ్యాస్ట్రిక్ సమస్యతోనే ఏఐజీలో చేరారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో కొడాలి నానిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో మంత్రి కొడాలి నాని చికిత్స పొందుతున్నారు. నిన్న మధ్యాహ్నం అస్వస్థతకు గురవడంతో ఆయనను ఏఐజీ హాస్పిటల్కు తరలించారు. అయితే అక్కడ కొడాలి నాని గుండెపోటు అంటూ సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది. దాన్ని కొడాలి నాని సన్నిహితులు తప్పుపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే కొడాలి నానికి గుండెపోటు ఏమాత్రం లేదు, కేవలం గ్యాస్ట్రిక్ సమస్యతోనే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అంటూ కూడా కావాలనే ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో కొడాలి నానిపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొడాలి నాని సన్నిహితులు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, కొడాలి నాని ఆరోగ్య స్థితి ప్రజెంట్ ఎలా ఉంది? మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఇంకా లిక్విడ్ డైట్లో ఉన్నట్టుగా మనకు సమాచారంతో డాక్టర్లు నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే నిన్న మధ్యాహ్నం గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఆయన ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత డాక్టర్ నాగిరెడ్డి ఆయనని ప్రత్యేకంగా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే బయట వదంతులు వస్తున్నట్టుగా ఆయనకి ఎటువంటి గుండెపోటు రాలేదు, ఇది కేవలం దుష్ప్రచారం అంటూ కూడా ఆసుపత్రి వర్గాలతో పాటు అలా ఆయన కుటుంబ సభ్యులు కూడా దీన్ని కొట్టి పారేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాదాపు 10 రోజుల నుంచి కూడా ఆయన ఇలాంటి సమస్యలతోనే బాధపడుతున్నాడు. నిన్న అది ఎక్కువగా అయ్యింది కాబట్టి ఆ గ్యాస్ అనేది గుండె వరకు కూడా కొట్టింది నిన్న. దాంతో నొప్పిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనని ఇమ్మీడియట్గా మేము ఏఐజీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ వెంటనే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయింది. ఆయన డైట్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అంతే ఆయనకి ఎందుకు ఈ గ్యాస్ ట్రబుల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇంత ప్రాబ్లం వచ్చింది అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే దాదాపు 2-3 రోజుల పాటు కూడా ఆయనకి ఫుడ్ అనేది కాస్త అవాయిడ్ చేస్తారు. కేవలం లిక్విడ్ రూపంలోనే ఆయనకి ఇచ్చిన తర్వాత దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది, ఏం స్టార్ట్ అయింది అనే దానిపై కూడా పూర్తిగా తెలుసుకునేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఇది రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని మూలాలను కనుక్కునేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం ఆయన హాస్పిటల్ జాయిన్ అవ్వగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా చర్చ అనేది జరుగుతుంది. ఎందుకంటే కొడాలి నాని ఒత్తిడిలోనే ఈ రకమైన గుండె జబ్బు వచ్చింది, గుండె నొప్పితో ఆయన బాధపడుతున్నాడు, ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉందంటూ కూడా కావాలనే కొన్ని వెబ్సైట్స్లో కానీ అలాగే ఇటు ఫేస్బుక్ హ్యాండిల్స్లో కానీ ట్విట్టర్ హ్యాండిల్స్లో కానీ ఎక్కువగా ఈ దుష్ప్రచారం అనేది జరుగుతూనే ఉంది. దాంతోపాటు ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ ఉదంతం అనేది కూడా ఎక్కువగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు కూడా డాక్టర్లని కన్సల్ట్ చేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని పూర్తి స్థాయిలో వారు తెలుసుకున్నాక ఇది ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే తప్ప ఎటువంటి గుండె సంబంధితమైనటువంటి వ్యాధి కాదు, దానికి సంబంధించి ప్రశ్నే లేదంటూ కూడా వారు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళు బయటకు వచ్చి చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఎవరు కూడా అభిమానులు కానీ ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కొడాలి నాని యొక్క ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉంది. ఆయన డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి ఎవరు అధైర్యపడుతున్నారు. దయచేసి ఈ వదంతులను నమ్మి మీరు ఆందోళన చెందవద్దంటూ కూడా అభిమానుల్ని కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రానా, అయితే డాక్టర్స్ ఏమంటున్నారు? కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు? చాలా సివియర్గానే ఆయనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. గతంలో కూడా చాలాసార్లు ఆయన టెస్టులు చేయించుకున్నప్పుడు కానీ ఇప్పుడు కాస్త పెరిగింది. పైగా వయసు రీత్యా కూడా ఈ మూమెంట్లో ఆయనకి ఖచ్చితంగా గ్యాస్ సంబంధితమైనటువంటి అంశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇటు దాదాపు ఒక 5 రోజుల పాటు కూడా ఆయన్ని పూర్తి స్థాయిలో మేము పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయన టెస్టులంతా ప్రతిరోజు కూడా టెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే లిక్విడ్ డైట్లోకి ఇప్పుడు వెళ్ళారు కాబట్టి ఏంటనేది కూడా పూర్తిగా ఆరోగ్య పరిస్థితి గురించి రేపటి లోపల ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఇది పూర్తిగా గ్యాస్ట్రిక్ సమస్య, మిగతా ఇతర ఆరోగ్య సమస్యలు అయితే ఆయనకైతే ఇప్పుడు అయితే డిటెక్ట్ కాలేదని కూడా వైద్యులు చెప్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు కూడా మేము దీనికి సంబంధించిన మూలాలను కనుక్కుంటాం. ఆయనకి ఒకవేళ శస్త్రచికిత్స చేయాల్సినటువంటి అవసరం వస్తే కూడా దానికి కూడా మేము చేస్తామనేసి కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి నేపథ్యం. రైట్ రానా, థ్యాంక్ యూ.
ఇక మొత్తంగా అయితే మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థతతో నిన్న మధ్యాహ్నం ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఆయన గుండెపోటు అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఆయన సన్నిహితులు అయితే ఖండిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆయన కేవలం గ్యాస్ట్రిక్ సమస్యతోనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు తప్ప ఎటువంటి గుండెపోటు లేదు, ఎవరు అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అధైర్యపడద్దు అంటూ కూడా ఆయన సన్నిహితులు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే నిన్న ఏఐజీ హాస్పిటల్లో మంత్రి కొడాలి నాని అడ్మిట్ అవ్వడం జరిగింది. ప్రెజెంట్ ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ఆయన సన్నిహితులు ఏమంటున్నారు? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యమైన సమస్యలతో హాస్పిటల్లో చేరినట్లు కూడా ఆయన సన్నిహితులు బంధువులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న సాయంకాలం ఆయన హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే ఆయన ఏఐజీ హాస్పిటల్ అడ్మిట్ అయిన అంశానికి సంబంధించి కూడా ఆయన కుటుంబ సభ్యులు కొంత గోప్యంగా ఉంచిన పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు ఉదయానికి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఆయనకి గుండె నొప్పని కొంతమంది, క్యాన్సర్ అని మరికొంతమంది, అలాగే క్యాన్సర్ కొంత తీవ్ర స్టేజ్లో ఉండటంతో ఆ తర్వాత దాని గుండెపై ప్రభావం పడింది, ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే కొద్దిసేపు క్రితమే కొడాలి నానికి సంబంధించిన వ్యక్తిగత సిబ్బందికి సంబంధించి కానీ ఆయన అభిమానులు కూడా ఒక ప్రకటన చేశారు. నానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే లేవు, ప్రస్తుతం ఆయన ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొంత గ్యాస్ట్రిక్ సమస్యతోటే ఆయన ఇబ్బందులు పడుతున్నారు. దానిలో భాగంగానే ఆయన నిన్న సాయంకాలం హాస్పిటల్లో చేరారు. సో ఈ నేపథ్యంలో అభిమానులు కానీ, నేతలు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఆందోళన కానీ అలజడి చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే నాని ఆరోగ్యంతో బయటికి వస్తారని చెప్పి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన అభిమానులు అయితే కొద్దిసేపు క్రితమే ఒక సమాచారాన్ని అయితే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే కనుక ఆయన కొంత అనారోగ్య సమస్యలతో అయితే బాధపడుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ అనారోగ్య సమస్యలకు సంబంధించి ఆయన మెడిసిన్ వాడుతున్నారు. మళ్ళీ నియోజకవర్గానికి, రాష్ట్రానికి రావడం కొంత యాక్టివ్గా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గత 9 నెలల కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇటు గుడివాడకు కానీ, ఇటు అమరావతికి కానీ కేవలం 2-3 సందర్భాల్లోనే వచ్చిన పరిస్థితి కనిపించింది. ఎన్నికల ఫలితాల రోజు ఓడిపోయిన తర్వాత ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళారు. ఆ తర్వాత 1-2 సార్లు నియోజకవర్గానికి వచ్చారు. ఆ తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించేందుకు, ఆ తర్వాత తెల్లారి గుంటూరు మిర్చి యార్డును పరామర్శించేందుకు మాత్రం వచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ కేవలం ఈ 9 నెలల కాలంలో కేవలం 4-5 సార్లు మాత్రమే ఇటు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అయితే ఆయన వైద్య సంబంధించి కూడా ఇటీవల కాలంలో విదేశాల్లో కూడా చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇటువంటి ఆందోళన కానీ, అలజడి కానీ, భయం చెందాల్సిన అవసరం లేదు. నాని 2-3 రోజుల్లోనే కోలుకొని డిశ్చార్జ్ అవుతారని చెప్పి ఆయన సన్నిహితులు అయితే చెప్తా ఉన్నారు. అయితే నాని సిచ్యువేషన్ ఏంటి, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటనేది మాత్రం ఈరోజు సాయంకాలానికి కానీ మరికొద్ది సేపట్లో కానీ వైద్యులు అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం. థ్యాంక్ యూ.